హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. హీరోల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క సినిమా హిట్ అయినా సరే రెమ్యునరేషన్ భారీగా పెంచుతారు. అలానే వరుసగా హిట్ సినిమాలు వస్తే కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటారు. ఇక యాడ్స్, గెస్ట్ రోల్స్ వంటివి చేస్తూ భారీగానే సంపాదిస్తారు. ఇక టాప్ హీరో పొజిషన్కు చేరుకుంటూ గరిష్టంగా 100 కోట్ల రూపాయల వరకు కూడా పారితోషికం తీసుకుంటారు. ఇక సౌత్లో అయితే చిరంజీవి, రజనీకాంత్, విజయ్, మహేష్ బాబు 50 నుండి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దక్షిణాదిలో అత్యంత సంపన్న హీరో ఎవరు అని ఆరా తీస్తే షాకింగ్ రిజల్ట్ వచ్చింది. సౌత్ రిచెస్ట్ హీరో చిరునో రజనీకాంత్ కాదట. ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. ఇండియా వైడ్ గా విడుదలవుతున్నాయి. బాహుబలి, కేజీఎఫ్, కాంతారా, RRR లాంటి సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే. ఒకప్పుడు కేవలం సౌత్ కే పరిమితమైన నటీనటులు పాన్ ఇండియా సినిమాల వల్ల దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన జైలర్ సినిమాకు రజనీకాంత్ ఏకంగా 110 కోట్లు తీసుకోగా, లియో సినిమా కోసం విజయ్ 130 కోట్ల రూపాయలు, భారతీయుడు 2 చిత్రానికి కమల్ 150 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సినీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలైతే 50 నుండి 60 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హైయెస్ట్ రెమ్యునరేషన్ చిరంజీవో, రజనీకాంతో, విజయో, మహేష్ బాబునో అనుకుంటారు. వారందరినీ వెనక్కి నెట్టేశారు సౌత్ లో రిచెస్ట్ హీరో నాగార్జుననే. ఆయన భార్య అమల, కొడుకులు నాగచైతన్య, అఖిల్ నటీనటులుగా సంపాదిస్తూనే ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు వారు మరికొన్ని వ్యాపారాలను కూడా చేస్తుంటారు. దీంతో అక్కినేని నాగార్జున ఆస్తుల విలువ దాదాపు 3100 కోట్లుగా ఉంటుందని ఓ నివేదిక తెలిపింది. కింగ్ నాగార్జున కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. అలానే బిగ్ బాస్ వంటి షోకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతుంటారు. ఇక మన్మధుడు దాదాపు 30 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. రియల్ ఎస్టేట్, సినిమాల నిర్మాణం, IPL లో పెట్టుబడులు పెట్టడం చేస్తుంటారు. ఇక నాగార్జునకు హైదరాబాద్ లో 45 కోట్ల విలువైన బంగ్లా, ఖరీదైన కార్లు, కోట్లాది రూపాయల ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నారు.